పోతున్నాం కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికి ఉన్నది. ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరకు వచ్చాము. తర్వాత రేపు వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము. ఇప్పుడు వర్షిని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వర్షిని వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతోని, వాళ్ళ అన్నగారు వచ్చారు, ఇంకొకరు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ కమిషన్ కి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకు అలా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని, నాతో పాటు ఎందరో గురువులు సాధువులు పీఠాధిపతులు మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పే ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకుని ప్రాస్టిట్యూషన్ లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన గారు ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్ గా హైదరాబాద్ కు ఈ రోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము, ఇక్కడ వచ్చాము. ఈ విధంగా ముందుకు రావాలి, ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది. కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇంకా నా పెళ్లి అయిపోయింది, పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు. అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి. ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడని అంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు. పురుషాంగం లేని నీకు పెళ్లి అవుతుంది, ఆ పెళ్లికి విలువ లేదని తెలుసు. శాసన గ్రంథాల్లో లీగల్ గా కూడా ఉంది. ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది. నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు, నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు. ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి. ఒక స్త్రీ ఈ రోజు బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలైంది. శ్రీనివాస్, నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు, నేను ఆశ్రమం కట్టుకుంటున్నా, నేను అది చేస్తున్నా అంటున్నావు కదా. శివరుద్ర సాధువు నేను మాటిస్తున్నా, ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా. ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా. సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధు కాదు. అఘోరా తత్వం వేసుకొని, జుట్టు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ రుద్రాక్షలను నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధు అనేది మార్చుకుంటా. ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది, కేవలం ఒక భక్తిని ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా. ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అందించి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఇప్పుడు ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడింది చట్టపరంగా రావాలని చెప్పి. ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము, నీకేంది ధైర్యం లేక ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా. లైవ్ గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు, డిబేట్కి ఎందుకు రావట్లేదు? ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అపంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి వస్తావు నువ్వు, గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరి శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువ లేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయావు. ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం పద్ధతులు ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు. ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి, ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో భూమినే ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు రక్షణ నుంచి కిందికి దింపకపోతే ఈ వారం 10 రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే. నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు. ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువునయ్యాను. నువ్వు అఘోరి అని పేరు పెట్టుకుంటున్నావు కదా, అసలైన అఘోరాలు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ చేతుల నీకు గుండు గీపియకపోతే, నేను చెప్తున్నా కదా, ఈ సనాతన ధర్మాన్ని గెలిపియకపోతే నేను నా తండ్రి పరమశివుడి మీద అనేది చెప్తున్నా, నీ పతనం మొదలైంది శ్రీనివాస్. ఆ అమ్మతో కూడా మీరందరూ మీడియా వాళ్ళు లీగల్ గా మాట్లాడండి, లీగల్ గా చేయండి. ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద ఉన్నది. అమ్మ నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు నువ్వు ఆయన గారు 2-3 విషయాలు స్ట్రాంగ్ వదిలాడు, ఆధారాలు లేవన్నాడు. ఇప్పుడు ఆధారాలు